ఇక తిరుపతి తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఘటనకు కారణమైన వారిని చర్యలు తీసుకోవాల్సిందిగా వైవి సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. కుటుంబ ప్రభుత్వం ఈ సంఘటన జరిగిన తీరుపై స్పందించిన ఇది కూడా ఈరోజు కూడా సంఘటన జరిగి 6 రోజులైనా కూడా దానికి కారణాలు ఎవరు, దోషులు ఎవరు, ఎవరి మీద కేసులు బుక్ చేయాలనే ప్రక్రియే ఇంతవరకు స్టార్ట్ కాలేదు. తప్పకుండా కూటమి ప్రభుత్వం భక్తులంతా ఎంతో ఆందోళనతో ఉండే సంఘటన ఇది. ఎందుకంటే మళ్ళీ అట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఇది తప్పకుండా కోఆర్డినేషన్ లోపం వల్ల, అధికారుల మధ్య సమన్వయం లోపం, పోలీస్ వ్యవస్థ సరిగా అక్కడ పటిష్టంగా లేనందువల్లనే జరిగింది. కాబట్టి దీనిపై సమగ్రమైన దర్యాప్తు జరిపి బాధ్యులైన వారిపై కేసులు బుక్ చేసి చట్ట ప్రకారం కేసులు బుక్ చేయాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము ఈ సంఘటనపై విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోర్టు ద్వారా కోరుతాం.